నమస్తే. ఈ నెల 12న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి, దివంగత నేత ముద్దు కృష్ణమనాయుడి చిన్న కుమారుడు గాలి జగదీష్ ప్రకాష్ వైసీపీలో చేరనున్నారు అని తెలిసింది. ఇప్పటికే వైసీపీ పెద్దలతో గాలి జగదీష్ చర్చలు జరిపారు. జగదీష్ చేరికతో వైసీపీ బలోపేతమవుతుంది అని వైఎస్ జగన్ నమ్ముతున్నారు. గాలి జగదీష్ సొంత అన్న భానుప్రకాష్ ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుంచి టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గాలి భానుప్రకాష్ తో తల్లి సరస్వతి, అతని తమ్ముడు జగదీష్ కు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ముద్దు కృష్ణమనాయుడు మరణానంతరం రాజకీయ వారసత్వం విషయమై అన్నదమ్ముల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. చివరికి ముద్దు కృష్ణమనాయుడి భార్య సరస్వతికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిచ్చారు. ఆ తర్వాత కుటుంబం పూర్తిగా విడిపోయింది. చిన్న కుమారుడు, తల్లి ఒకవైపు, భానుప్రకాష్ మరోవైపు అన్నట్టుగా విడిపోయారు. నగరిలో భానుప్రకాష్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలి అని తమ్ముడు నిర్ణయించుకున్న నేపథ్యంలో వైసీపీలో చేరాలి అని నిర్ణయించుకున్నారు. గాలి జగదీష్ కు పిల్లనిచ్చిన మామకు కర్ణాటకలో రాజకీయ నేపథ్యం ఉంది. యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా కూడా జగదీష్ మామ పనిచేశారు. జగదీష్ కు మామ కుటుంబ ఆశీస్సులు మెండుగా ఉంటాయి అనే ప్రచారం జరుగుతోంది. అయితే జగదీష్ వైసీపీలో చేరితే నగరిలో మాజీ మంత్రి రోజాతో సఖ్యత ఉంటుందా లేదా అనే ప్రశ్న ఎదురవుతోంది.